ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. 1,00,000 కోట్ల పైబడి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం నిధులు కేటాయిస్తే ఇవాళ చిన్నగా తూట్లు పొడుచుకుంటూ వచ్చి చివరికి ఆ స్కీమ్నే ఎత్తేసేటువంటి కుట్ర ఈరోజు దేశంలో పెద్ద ఎత్తున పేరు మార్చి మహాత్మా గాంధీ ఏ మహానుభావుడైతే ఇదే స్వాతంత్రం కోసం సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చి సూటు బూటు వదిలిపెట్టి మంచి బారిస్ట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి గుడ్డగోసి పెట్టుకొని ఈ దేశం కోసం పాదయాత్ర చేస్తూ స్వాతంత్రం కోసం పనిచేస్తూ అనేక మందిని సమాయత్తం చేసి చివరి బ్రిటిష్ వాళ్ళని ఇక్కడ పారదోలి స్వాతంత్రం తీసుకొస్తే దేశం మొత్తం అతన్ని జాతి పితగా కొలుస్తా ఉంటే అటువంటి జాతి పితని స్వాతంత్రం వచ్చిన 6 నెలలు తిరక్క ముందే అన్యాయంగా డే లైట్ ప్రజలు చూస్తుండగా కాల్చి చంపినటువంటి కొద్దిమంది ఆర్ఎస్ భావజాలాలు కలిగినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి పార్టీలు ఇటువంటి ఆలోచన చేయడం అత్యంత ప్రమాదకరం. మనిషిని భౌతికంగా ఆ రోజు నిర్మించారు మీరు మహాత్మా గాంధీ, కానీ ఆయన ఆలోచనలు మాత్రం నిర్మించలేదు. దేశమంతా అతన్ని జాతిపిత మహాత్ముడని కొలుస్తా ఉంటే 6 నెలల్లోనే అన్యాయంగా కాల్చి చంపారే. ఆయన ఆలోచన విధానం కేవలం భారతదేశానికి కాదు ప్రపంచానికి కూడా శాంతియుత మార్గం, గాంధీయిజమే ఏకైక మార్గం అని చెప్పి నోబెల్ తీసుకొని ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మహాత్మా గాంధీ పేరు మీద ఉన్నటువంటి ఈ స్కీమ్ని ఆయన పేరు తొలగించి ఆ స్కీమే లేకుండా చేయాలనే ఆలోచన అంత దుర్మార్గం. దీన్ని పూర్తిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా ఈరోజు శ్రీ మల్లికార్జున ఖర్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏ కోట్లాది మంది నిరుపేద ప్రజల కోసం ఈ ఎన్ఆర్ఈజీ స్కీమ్ తీసుకొచ్చామో వాళ్ళ కోసం ఈ కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది. వాళ్ళ కోసం పోరాటం చేస్తాం. గ్రామాల కార్యక్రమం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజెప్పడమే కాకుండా ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్త నాయకుడు ఈ కార్యక్రమం కోసం పోరాటం చేయాలి, ఉధృతం చేయాలి, ప్రజలందరికీ వివరించాలి, దీన్ని కాపాడు కోసం నడుము బిగించాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపుస్తా ఉన్నాను. అట్లాగే ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మరొక విధానపరమైన నిర్ణయం కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ జిల్లాలో జనవరి 26వ తారీఖు నుంచి 26 జనవరి నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను నిర్వహించాలని, కాంగ్రెస్ పార్టీ జెండా పండుగను నిర్వహించాలని, ఆ జెండా పండుగతో కాంగ్రెస్ పార్టీ దేశానికి, సమాజానికి, రాష్ట్రానికి, అన్ని వర్గాలకి ఏం చేసిందో సమగ్రమైనటువంటి సమాచారంతో ఇంటింటికి ఆ సమాచారాన్ని చేరవేసే కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నామని చెప్పి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం జిల్లాలో దీన్ని మొదలు పెట్టాలని చెప్పి నేను